అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియోలో క్యాప్సికమ్స్తో కర్రీని ప్రిపేర్ చేశానండి. నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడటానికే కాదండి, కలర్ఫుల్గా తింటే కూడా మంచి హెల్దీ రెసిపీ. అయితే లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూడండి. ఇక్కడ నేను టమాటాలు పెద్ద సైజువి ఒక 2 తీసుకొని, పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకున్నామంటే గ్రేవీ చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీ మొత్తం వేసేసుకోండి. టమాటా ప్యూరీ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ వేసుకొని క్యాప్సికమ్స్ టమాటా గ్రేవీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని గల్లుప్పు వేసాను. ఇక్కడ వీడియో స్కిప్ అయింది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాను చెప్పేసి మిర్చి కారం తగ్గించి వేసాను. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఒక గుప్పెడు మెల్ మేకర్స్ చిన్నవి తీసుకొని వేసారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది కర్రీ. ఇలా మూత పెట్టేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. మీరు వాటర్ అవద్దు అనుకుంటే ఇంకో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది. లేదనుకుంటే ఇలా వాటర్ వేసుకొని ఇలా గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్నా బాగుంటుంది. ఇలా అయితే రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. రైస్లో కలిసిపోతుంది. అందుకనే నేను వాటర్ వేసాను. మీకు వాటర్ ఇష్టం లేకపోతే కారం వేసి మగ్గించుకోండి. ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసుకోండి. అంతే, వేడిగా క్యాప్సికమ్స్తో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్లో చపాతీలో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, ప్రోటీన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.